తన ఎంగేజ్మెంట్ అన్నట్టు మీకైతే చెప్పలే కదా నేను ఎక్కడికి వెళ్తున్నా అని. సో వాళ్ళ ఇల్లు షాద్ నగర్. సో షాద్ నగర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు తన ఎంగేజ్మెంట్ తన ఓన్ నేటివ్ ప్లేస్లో చేసుకుంటుంది అనమాట. సో షాద్ నగర్ వెళ్తున్నాం. నిజంగా ఈరోజు చాలా చాలా ఎండగా ఉంది. నాకు లిటరల్లీ కోపం వస్తుంది ఏం చేస్తుంటే. అసలు ఇంట్రెస్టే రావట్లే వెళ్ళడానికి. కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే మాత్రం అసలు చంపేస్తుంది అది నన్ను. అసలు చాలా మట్టుగా వెళ్ళకపోవడానికి ఛాన్సెస్ ఉన్నా సరే ఎట్లయినా రావాలి, లేకపోతే వేసేస్తాను అనేది. సరే వస్తానని చెప్పి బయలుదేరడం అయితే జరిగింది. మార్నింగ్ వెదర్ చాలా 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 సన్నీ. అప్పుడే సన్నీ వచ్చేసి కానీ క్లౌడ్స్ అయితే సూపర్ ఉన్నాయి చూడడానికి. ఆ టైంలో చాలా టైట్ షెడ్యూల్ అనమాట. ఒక పక్కన అక్క, ఇంకో పక్కన బెస్ట్ ఫ్రెండ్. ఓ మై గాడ్, నిజంగా నాకైతే చాలా హెక్టిక్ అయిపోయింది. చాలా 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 హ్యాపీగా ఉంది కానీ అంతే బాధగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఇంకప్పటికి మనకి అంత స్పేస్ ఉండదు. బేసికలీ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదా. అండ్ నాకు పూజకి ఉన్న బాండింగ్ ఏం చిన్నది కాదు, చాలా స్పెషల్. అండ్ ఐ రియలీ లవ్ హర్ వెరీ మచ్ అండ్ ఐ మిస్సింగ్ హర్ వెరీ లాట్. వావ్, నాకు చాలా నచ్చింది షాద్ దగ్గర. మొత్తం అంటే గ్రీనరీ గ్రీనరీ ఉంది, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. I enjoyed it. I liked it. I liked it so much. చాలా బాగుంది చూడండి. చుట్టూ వ్యూ, మబ్బులు అయితే సూపర్ అనిపిస్తున్నాయి. ఎంత ఎండ కొట్టినా ఈ మబ్బుల్ని చూస్తే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. మొత్తం నాకు ఇలా ఒంటరిగా ఇలా జర్నీ చేయడం చాలా 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 ఇష్టం. చాలా బాగుంది వ్యూ. ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయాం పూజ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ వాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు ఫుల్ హ్యాపీనెస్గా. ఇది వాళ్ళ రిచువల్ డ్రెస్. సో పూజ కూడా రెడీ అయిపోయింది. ఇంత క్యూట్గా ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది. ఇంకా స్టేజ్ మీద తీసుకెళ్ళి రిచువల్స్ అనేవి స్టార్ట్ చేసేసారు. పూజ ది మోస్ట్ స్పెషల్ నాకు. ఎంత స్పెషల్ అంటే అంత. తను హ్యాపీగా ఉంటే నేను ఎప్పుడు హ్యాపీయే. నిజంగా తనని ఇక్కడ స్టేజ్ మీద అలా చూస్తుంటే నిజంగా నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ పేరెంట్స్కి ఇంకా ఎమోషనల్ ఉంటుంది కదా. సో రియల్లీ చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ పూజ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అన్నమాట. నిజంగా తను చాలా లక్కీ పర్సన్. పూజ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను. తన పార్ట్నర్ కూడా చాలా లక్కీ పూజ దొరికినందుకు. అండ్ ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. ఇంకా ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అయితే చాలా 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 బాగా జరిగింది. పూజకైతే డ్యాన్స్ చేయాలని ఉండే. సో పూజ ఫేవరెట్ సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ చేసింది. సో నాకు అస్సలు రాదు. దానికి ఒక డ్యాన్స్ కూడా ఉంటుంది, నాకు అస్సలు రాదు. కానీ పూజ కోసం నేను ఒక 2 స్టెప్స్ చేశాను బికాస్ అది అడిగింది అని చెప్పి. నిజంగా ఆ మెమరీస్ లైఫ్ టైం ఉంటాయి నాకు. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికీ కూడా చూస్తుంటే. అంత బాగుంది చూడడానికి కూడా. ఇంకా ఫైనలీ నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను చాలా హ్యాపీగా. సో వెళ్ళే దారిలో ఇక్కడ పాము కనిపించింది. నిజంగా చాలా భయం వేసింది నాకు చూడంగానే. ఇలా పూజ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. మేమందరం అయితే చాలా హ్యాపీగా అండ్ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాం. ఇంకా ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాం. నేను ఏం చూసినా ఎక్సైట్ అయిపోతాను, మీ అందరికీ తెలుసు కదా. నిజంగా నేను ఇక్కడ ఫిష్ బిల్డింగ్ చూసాను. ఫిష్ డిపార్ట్మెంట్ మెయిన్ బిల్డింగ్ అనమాట ఇది. ఐ వాజ్ లైక్ సో షాక్. ఎంత బాగుంది. ఫస్ట్ టైం చూసాక చాలా ఎక్సైట్ అయ్యాను.